హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ బ్రహ్మముడి 23వ భాగాన్ని వినేద్దాం. అలారం మోగిన శబ్దానికి బద్ధకంగా కళ్ళు తెరుస్తాడు మోక్షిత్. ఎప్పుడూ తనకన్నా ముందు నిద్రలేచే కోమలి ఇంకా నిద్రపోతూ కనిపిస్తుంది. బీచ్లో బాగా ఆడడం వల్ల అలసిపోయింది కాబోలు అనుకుని మోగుతున్న అలారాన్ని ఆపేస్తాడు. తన నుదుటి మీద ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ డియర్ అని నవ్వుతూ చెప్తుంటే కళ్ళు మూసుకొని నవ్వుతూ కళ్ళు తెరుస్తుంది. వెరీ గుడ్ మార్నింగ్ మోక్షిత్ గారు. ఇంకా పడుకుంటే ఎలా చెప్పు, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వు. మనం 5 o'clockకి బయలుదేరడం బెటర్. అక్కడికి రీచ్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. దాదాపు మొత్తం చూస్తూ బైక్ రైడ్ చేస్తూ లంబసింగ్ వరకు నిన్ను సరదాగా తీసుకుని వెళ్తాను. ఎందుకు మోక్షిత్ గారు, అవసరం అంటారా? పోనీ ట్రైన్లో వెళ్దామా? ట్రైన్ జర్నీ కూడా చాలా బాగుంటుందట. చుట్టూ ప్రకృతిని చూస్తూ నువ్వు ముందు ఫ్రెష్ అయ్యరా, తర్వాత అన్నీ మాట్లాడుకుందాం అని చెప్పడంతో కోమలి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తుంది. అలాగే మోక్షిత్ కూడా రెడీ అయిపోతాడు. వాళ్ళ కోసం కాఫీ ప్రిపేర్ చేస్తుంది. ఇద్దరు పొద్దున్నే ఫ్రెష్గా కాఫీ తాగి అక్కడి నుంచి వాళ్ళ జర్నీ మొదలు పెడతారు. దాదాపు 2.5 hours డోర్ క్లోజ్ చేసి బయటికి రాగానే కానిస్టేబుల్ వచ్చి బైక్ కీస్ మోక్షిత్ చేతిలో పెడతాడు. అది కూడా బుల్లెట్. ఏంటి మోక్షిత్ గారు, మనం వెళ్ళేది బైక్ మీదనా? ఏ రావా? లేదు, ఐఎమ్ సో ఎక్సైట్. ఎప్పుడో మా ఫ్రెండ్ చెప్తే విన్నాను. ఇప్పుడు మళ్ళీ నేను వెళ్తున్నానంటే హ్యాపీనెస్ మాటలో చెప్పలేకపోతున్నాను. మరి మీరు ఇంతకుముందు వెళ్ళారా? వెళ్ళాను, బట్ అప్పుడు చదువుకునే రోజుల్లో వెళ్ళాను. మళ్ళీ ఇదే సెకండ్ టైం వెళ్తున్నాను. మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తావా? వెళ్ళేదేమైనా ఉందా అని అనగాని బైక్ మీద కదా అటు ఇటు కూర్చోవడం నార్మల్గా కూర్చుంటుంది. హలో మేడం, 2 hours అబో జర్నీ ఉంటుంది. ఇలా కంఫర్ట్గా కూర్చోలేవు. ఎవరో నీకు తెలియని వ్యక్తి దగ్గర కూర్చోవట్లేదు కదా, బీ కంఫర్ట్ అనగాని 2 వైపులా కాళ్ళు పెట్టి కూర్చుంటుంది. నవ్వుతూ జర్నీ మొదలు పెడతాడు. అది మార్నింగ్ కావడం వల్ల ఎండ తగలకుండా జర్నీ మొదలవుతుంది. అందులోనూ బైక్ రైడ్ అవడంతో చలి మొదలవుతుంది. జాకెట్ వేసుకుని వస్తుంది. బట్ మోక్షిత్ వెళ్తున్న స్పీడ్కి ఆ చల్లగాలికి ఇంకా చలి ఎక్కువ అవడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతూ తన నడుం చుట్టూ చేతులు వేసి పట్టుకుంటుంది. పర్వాలేదు, దారిలోకి వస్తుంది, రాదనుకున్నాను. ఇక తన అంత దగ్గరగా ఉండేసరికి ప్రయాణం ఇంకా సంతోషంగా ముందుకెళ్తుంది. అలా చుట్టుపక్కల అందాలను చూస్తూ ప్రయాణిస్తూ కొత్త పల్లెకి చేరుకుంటారు. అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. దాదాపు 250 steps కిందికి దిగాల్సి వస్తుంది. అది కష్టం మీద కిందికి దిగి కాళ్ళు ఆ నీళ్ళలో పెట్టి ఆ వాటర్ ఫాల్స్ చూస్తూ సంతోషిస్తూ ఉంటారు. అలాగే వాటర్లోకి కాళ్ళు తడిచే వరకు దిగి ఆడుకుంటూ ఉంటుంది. అలాగే అక్కడున్న వ్యక్తిని వాళ్ళు తీసుకుని వెళ్ళిన కెమెరాతో ఫోటోలు తీయించుకుంటారు. మళ్ళీ రిటర్న్ పాపం కష్టంగా పైకి తీసుకుని వస్తారు తనని. నీళ్ళు చూస్తే ఆగిపోతావు, అసలు రావు కదా నువ్వు త్వరగా. నేను ముందే చెప్పాను బ్రేక్ఫాస్ట్ చేసేసి వద్దామని, అప్పుడు ఆకలిగా లేదన్నా. ఇప్పుడు కిందికి వెళ్ళి వచ్చేసరికి చూసావా లంచ్ టైం అయింది. ఎక్కడైనా దారిలో లంచ్ తిని మళ్ళీ వాళ్ళ జర్నీ మొదలు పెడతారు. అలా వెళ్తున్న క్రమంలో చిన్న చిన్న ఊర్లు కనిపిస్తూ అక్కడక్కడ కాలువలు పారుతూ ఉంటే పిల్లల ఆటలు ఆడుతూ వాళ్ళని సరదాగా చూస్తూ లంబసింగి వెళ్ళే దారిలో కాస్త నీళ్లు ఉండడం వల్ల దాన్ని క్రాస్ చేయాలి. అలా ఆ నీళ్ళలోకి బైక్ పోనిచ్చిన తర్వాత అటు ఇటు ఎగిసిపడుతున్న నీళ్ళకి చాలా సరదాగా అనిపిస్తుంది కోమలికి. తన సంతోషాల్ని బైక్ మిర్రర్ నుంచి చూస్తూ ఉంటాడు. ఫైనల్గా పైకి వెళ్ళిన తర్వాత ఆ ప్రకృతి దృశ్యాలను చూస్తూ అలాగే ట్రైన్ రూట్ కూడా చూస్తూ ఎంతో సరదాగా కనిపిస్తుంది. అక్కడక్కడ చిన్న చిన్న పల్లెటూర్లు కాబట్టి వంట చేస్తున్న పొగ పైకి వస్తూ ఉంటే డిస్కవరీ ఛానల్లో మ్యాన్ వాజ్ ది వరల్డ్ అయిన అడవులు మొత్తం తిరిగి బయటికి రావడానికి ఏదైనా పొగ కనిపిస్తే సంతోషంగా బయటపడ్డాను అని ఫీల్ అవుతారు కదా, అలా అనిపిస్తుంది వాళ్ళకు కూడా ఆ దృశ్యాలను చూస్తూ ఉంటే. పుట్టి పెరిగింది సిటీలో కాబట్టి పల్లెటూరి వాతావరణం తెలీదు. చాలా సంతోషంగా అనిపిస్తుంది తనకి. మోక్షిత్ గారు ఎంతో సరదాగా జరిగింది ఈ జర్నీ, కానీ పాపం మీకే కష్టమైంది అంటుంది. ఇంతసేపు రైడ్ చేయాలంటే మళ్ళీ రిటర్న్ కూడా వెళ్ళాలి, కాకపోతే ఇక్కడే ఉండాలనిపిస్తుంది, అంత బాగుంది కదా అని అనడంతో నీకు ఉండాలనిపిస్తే చెప్పు, రూమ్ ఏమైనా ఖాళీగా ఉంటే చూసుకుందాం. అక్కడ టెంట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, నీకు కావాలంటే అక్కడ కూడా ఉండొచ్చు అని వాళ్ళ కోసం ఒక టెంట్ అరేంజ్ చేస్తాడు. నెక్స్ట్ టైం ఫ్యామిలీతో ప్లాన్ చేద్దాం మోక్షిత్ గారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అని మోక్షిత్ చెప్తూ ఉంటుంది సంతోషంగా. చలికి ఉండాలంటే కొంచెం కష్టం అవుతుందేమో, అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బెడ్షీట్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అంతకన్నా ఎక్కువగా చలి పుడితే నేను కూడా ఉన్నాను, నిన్ను దుప్పటిలా చుట్టేస్తాను అని కొంటిగా చెప్తాడు. అని అంటూ ఉంటే ఇక తన మనసు అక్కడే ఉండాలనిపిస్తుంది. ఆ రోజు నైట్ కూడా అక్కడే స్టే చేస్తారు. అది జనవరి సీజన్ కాబట్టి చలి ఎక్కువగా ఉంటుంది. క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని తన్ని పట్టుకొని పైన బెడ్షీట్ కప్పుకొని మళ్ళీ
ఈరోజు వస్తుందా రాదా అన్నంత సంతోషం తన కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. తన సంతోషాన్ని చూస్తూ ఉంటే ఈ లోకాన్ని మర్చిపోతాడు మోక్షిత్. ఇక్కడ దీక్షిత్ తనకు చూపించిన రూమ్లోకి రెస్ట్ తీసుకోవడానికి వెళ్తుంది ప్రియ. తన కోసం కాఫీ ప్రిపేర్ చేసి తీసుకుని వెళ్ళి అందిస్తాడు. అప్పటి వరకు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. హలో మేడం, కాస్త స్లోలోకి రండి, ఇదిగో కాఫీ అని తన చేతిలో కాఫీ కప్ పెడతాడు. తనతో ఏం మాట్లాడకుండా కాఫీ తాగి అక్కడే పెట్టేస్తుంది. ఏమైంది, ఏమైనా షాక్ కొట్టిందా అని అడుగుతాడు. షాక్ కొట్టేలా చేసావు కదా, మళ్ళీ ఎందుకు దాని గురించి అడుగుతావు అని మనసులో అనుకుంటుంది. నేను టైర్డ్గా ఉన్నాను, నాకు నిద్ర వస్తుంది అని తనతో మాట్లాడకుండా పడుకుంటుంది. నువ్వు నిద్రపోవడమే మంచిదిలే నాకు, లేకుంటే గై గైమని అరుస్తూ ఉంటావు. నీకోసం లంచ్ ఆర్డర్ పెడతాను, తినేసిన తర్వాత ఒకేసారి రెస్ట్ తీసుకో. ఈలోపు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, రెస్ట్ తీసుకో. గీజర్ ఆన్ చేసాను వెళ్ళు అని చెప్పి తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. ఈ లోపల వాళ్ళు ఆర్డర్ చేసిన ఐటమ్స్ వచ్చేస్తాయి. ప్రియా, ఏం చేస్తున్నావు? ఇంకా ఈ రోజుకి అవుతుందా అని పిలుస్తూ ఉండడంతో ఏంటి అరుస్తున్నావు? ఫ్రెష్ అవ్వాల్సిన అవసరం లేదా? నీకేమి అబ్బాయివి, అసలు స్నానం చేస్తావో లేదో తెలీదు. అమ్మాయిలు స్నానం చేస్తే కాస్త టైం పడుతుంది. అది అమ్మాయిలకు అవుతుందేమో, నీలాంటి వాళ్ళకి కాదులే. నువ్వు వాష్రూమ్కి వెళ్ళి దాదాపు 1 గంట అవుతుంది, ఇంతవరకు బయటకు రాలేదు. ఛీ, టైం కూడా చూస్తావా నువ్వు? మరి ఏం చేయమంటావు? కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఫుడ్ ఏమో ఆర్డర్ వచ్చేసింది, తినాలంటే నువ్వు రావాలి కదా. నా కోసం ఎదురు చూడడం ఎందుకు, నువ్వు తినేయచ్చు కదా. అయ్యో, మనసుకు నచ్చిన అమ్మాయిని ఎదురుగా పెట్టుకొని నేను ఒక్కడినే తింటే ఏం బాగుంటుంది చెప్పు. ఈ సోది మాటలకేం తక్కువ లేదు నీకు. ఇది సోది మాటలు అనిపిస్తున్నాయా? నేను నీతో ప్రేమగా మాట్లాడుతున్నాను, అది కనిపించడం లేదా? నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే నేను లోపలికి వెళ్ళిపోతాను. భోజనం వడ్డిస్తావా లేదా అని అనడంతో తనకి భోజనం వడ్డిస్తాడు. అది కూడా తనకి ఇష్టమైన ఐటమ్స్తో. ఎవరిని అడిగి తెలుసుకున్నావు? ఏంటి మొత్తం నాకు ఇష్టమైనవి తెప్పించావు? అయ్యో, అలాంటిది ఏమీ లేదు. నేను ఎక్కువ ఇవే తింటూ ఉంటాను, అందుకని ఆర్డర్ పెట్టాను. తింటావో లేదో అనుకున్నాను. ఓకే, మన ఇద్దరి టేస్ట్లు ఒకటే అన్నమాట. తెలుసుకుని ఉంటాడు కానీ నిజం బయటికి చెప్పడు అని కొనుక్కుంటూ భోజనం పూర్తి చేస్తుంది. నేను కూడా రేపటి నుంచి ఆఫీస్కి వస్తాను, నాకు కూడా బోరుగా ఉంటుంది ఇంట్లో. ఏం అవసరం లేదు, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాను. మెడికల్ లీవ్ తీసుకోమని ఆల్రెడీ సార్ సజెస్ట్ చేశారు. ఎందుకులే, ఇంట్లో చేస్తాను అని చెప్పాను. నీ గురించి కూడా ఆల్రెడీ వాళ్ళతో చెప్పాను. మెడికల్ లీవ్ అప్లై చేశాను కూడా. అలాగే మేనేజర్ గారు ఇంట్లో నుండి రోజు మీ మొహం చూడాల్సి వస్తుంది. చూడాలా, తప్పదు, తగ్గే వరకు. ఇప్పుడు నాకేమైంది? నేను ఆల్రెడీ బాగున్నాను కదా. పైకి బాగున్నావు, మనసులో కలిగిన గాయానికి మందు రాయాలి కదా. అది మీ వల్ల కాదు. అయ్యేలా చేసి చూపిస్తాను బేబీ, వెయిట్. నువ్వేదో తమాషాగా అనుకుంటున్నావు దీక్షిత్. మనసులో ఒకరి వచ్చిన తర్వాత అది చెరిగిపోవాలంటే జీవితం అక్కడితో ఆగిపోవాలంతే. తప్పనిస్తే ఆ మనసులో ఇంకొకరికి చోటు ఇవ్వడం కష్టం అవుతుంది. అది మీ ఫీలింగ్, కానీ అంతకన్నా ప్రేమను చూపించే వాళ్ళు మళ్ళీ మీ జీవితంలోకి వస్తే అప్పుడు ఆ మనసులో ఉన్న వాళ్ళని చెరిపేసి ప్రేమను చూపించే వాళ్ళని ఆ మనసులోకి వచ్చేలా చేసుకోవచ్చు. కేవలం అది నీ చేతిలో మాత్రమే ఉంది. అందుకే చెప్తున్నాను, నా మనసులో కేవలం మోక్షిత్కి మాత్రమే ప్లేస్ ఉంది, అది ఇంకొకరికి ఇవ్వాలి అనుకోవట్లేదు అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతుంది. చూస్తా ఎంతకాలం నువ్వు మోక్షిత్ గురించి ఆలోచిస్తూ ఉంటావో చూస్తాను. ఎప్పటికైనా నువ్వు నా దారికి రావాల్సిందే, కానీ సమయం పడుతుంది. నా దగ్గర కావాల్సినంత ఓర్పు ఉంది. నీ మనసు గెలుస్తాను, సాధిస్తాను అనుకుంటూ ఉన్నాడు దీక్షిత్. మోక్షిత్ కోమలి పడుతున్న సంతోషాన్ని చూసి తనకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. చిన్న చిన్న వాటికి చాలా సంతోషిస్తుంది అనుకుంటూ తన ఆనందాన్ని తన కళ్ళల్లో బంధిస్తూ ఉంటాడు. అలా క్యాంప్ ఫైర్ దగ్గర తనని గట్టిగా పట్టుకొని కూర్చుంటుంది కోమలి. తన నుదుటి మీద ముద్దు పెట్టి తనని ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. కోమలితో ప్రియా విషయం చెప్పాలనుకుంటాడు. కోమలి, నీకు ఒక విషయం చెప్పాలి అంటూ తనతో చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఏంటో చెప్పండి. చెప్పిన తర్వాత నన్ను తప్పుగా అర్థం చేసుకో కదా. మీరు నా హీరో, అలాంటిది మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడం. మోక్షిత్ గారు కూడా తప్పు చేస్తారా అంటూ నవ్వుతూ తన వైపు చూస్తుంది. ఒక అమ్మాయి విషయంలో తప్పు చేశాను. ఒక అమ్మాయిని బాధ పెట్టి ఇంకొక అమ్మాయికి సంతోషం ఇవ్వాలి అనుకున్నాను, కానీ నా మనసు మార్చేశావు. నా మనసులో ఉన్న అమ్మాయిని జరిపేసి నా గుండెల్లోకి చేరిపోయావు అంటూ మనసులో అనుకుంటాడు. చెప్పండి అంటూ మాట్లాడుతుంది కోమలి. మోక్షిత్ తన మనసులో మాట చెప్పే సమయానికి ఫోన్ వస్తుంది. కోమలికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనకి కాల్ చేస్తారు. అమ్మా నాన్నలతో చాలా సంతోషంగా మాట్లాడుతుంది. తను ఎక్కడుందో ఆ విషయం కూడా చెప్తుంది. కోమలి అంత సంతోషంగా ఉంటే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పెళ్లిలో అబ్బాయి సంతోషంగా లేనట్టు కనిపించాడు. పిల్లని ఎలా చూసుకుంటాడో అనుకున్నాను, కానీ కూతుర్ని ఎంత సంతోషంగా చూసుకుంటున్నాడో కోమలి మాటల్లో వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడిన తర్వాత మోక్షిత్ కూడా వాళ్ళని పలకరిస్తూ మాట్లాడతాడు.
ఈ మాటల సందర్భంగా మోక్షిత్ చెప్పాలనుకున్న విషయమే మర్చిపోతాడు. అసలే రైడ్ చేసి చాలా అలసిపోయి ఉంటారు కదండి, పడుకుందామా అని కోమలి చెప్పడంతో ఆ విషయం గురించి వదిలేసి వెళ్ళి పడుకుంటారు. అక్కడ జనవరి సీజన్ కాబట్టి, అందులో క్యాంప్ కాబట్టి చాలా చలిగా ఉంటుంది. మోక్షిత్ మీద గువ్వ పిల్లలా ఒదిగిపోతుంది. తన వెచ్చలి కౌగిళ్ళు సేద తీరుతుంది కోమలి. ఇద్దరు అలసిపోవడం వల్ల గాఢ నిద్రలోకి చేరుకుంటారు. పక్కన ఏవో మాటలు వినిపించడంతో ఉదయం 7 గంటలకు నిద్రలేస్తారు. లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్న ఎత్తైన ప్రదేశం నుంచి కిందికి అలా చూస్తూ ఉంటే ఏమీ కనిపించట్లేదు. దట్టంగా మేఘాలు వాళ్ళ చేతికి అందుతాయా అన్నంత దగ్గరగా ఉన్నాయి. ఆ వ్యూ చూడ్డానికి కళ్ళు సరిపోవడం లేదు. అందుకే జనాలు ఫొటోస్ వీడియోస్ తెగ తీసేస్తున్నారు. ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత, చూసారా మోక్షిత్ గారు, ఈ మేఘాల మీద ఎక్కేసి ఈ ప్రపంచాన్ని చిట్టేయాలన్నంత దగ్గరగా కనిపిస్తున్నాయి. మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదేమో. అందరూ విదేశాలకి పరిగెడుతూ ఉంటారు, కానీ మన దేశంలో చూడాల్సిన అద్భుతాలు చాలానే ఉన్నాయి. అది కూడా మన రాష్ట్రంలో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ లంబసింగి. చాలా సంతోషంగా ఉంది అంటూ తనని గట్టిగా పట్టుకుంటుంది. వాళ్ళు ఫోటో దిగడానికి కెమెరా ఇచ్చిన అతను ఆ ఫొటోస్ క్లిక్ చేస్తాడు. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఇక అక్కడి నుంచి ఇంటికి బయలుదేరతారు. ఇంటికి వచ్చేసరికి 10 అవుతుంది. అందులోనూ తను పెట్టిన 2 days లీవ్ అయిపోయింది కాబట్టి పైనుంచి ఆఫీసర్ తనకి కాల్ చేస్తాడు. అర్జెంటుగా వెళ్లాల్సి వస్తుంది మోక్షి. నేను బయట ఏదో ఒకటి తినేస్తాను, నువ్వు నా గురించి ఆలోచించకుండా సరిగ్గా టయానికి భోజనం చేయి కాంతానికి కాల్ చేస్తాను, పనిలోకి వస్తుంది అంటూ తనతో చెప్తూ ఉంటాడు. కోమలికి ఎందుకు బాధగా అనిపిస్తుందో, ఈరోజు కూడా నాతో ఉండొచ్చు కదా అని నోరు తెరిచి మొదటిసారి మోక్షిత్తో మాట్లాడుతుంది. అంటే ఇప్పటి వరకు ఎప్పుడు తను ఉండిపోవచ్చుగా అన్న మాట చెప్పలేదు కాబట్టి తనకి కూడా తను అలా అడుగుతూ ఉంటే ఏదో ఒక రకమైన ఫీలింగ్ అనిపిస్తుంది. ఏంటిది, చిన్నపిల్లల ముఖం పెట్టి ఇలా ఉంటారా, త్వరగా వచ్చేస్తాను కదా నువ్వు, ఇలా ఉంటే నేను అస్సలు వెళ్ళలేను అంటూ పక్కనే ఉన్న సోఫాలో కూర్చుంటాడు. అయ్యో అలాంటిదేమీ లేదండి అంటూ నవ్వుతూ తన చేయి పట్టుకొని పైకి లేపుతుంది. నేనున్న పొజిషన్ అలాంటిది, ఎప్పుడు వెళ్లాల్సి వస్తుందో చెప్పలేను. అందుకే క్రైమ్ కేసెస్ వస్తే ఒక్కొక్క రోజు అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. అందులోనూ సర్చింగ్ కోసం కూడా 2-3 days బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నాకు ధైర్యం చెప్పాలి. నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఏసీపీ భార్య, అలాంటప్పుడు నువ్వు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి, అంతేనా భార్యమని అంటూ నవ్వుతూ చెప్తాడు. ఆ మాటలకి నవ్వుతుంది కోమలి. ఓకే జాగ్రత్త అని తన నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు. కోమలికి మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది. 2 రోజులు తనతో సంతోషంగా ఉండి తనని ఒక కొత్త లోకానికి తీసుకుని మోక్షి. అది కూడా 2 daysలో. ఆ 2 daysలో తనతో గడిపిన రోజుని తలుచుకుంటూ ఉంటే మాది చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ అదే తను దూరంగా ఉండాలనుకుంటే అదే మనసుకు చాలా బాధగా అనిపిస్తుంది. సరే ఆ పని ఈ పని చేస్తూ ఉంటే ఆ మూడు నుంచి బయటికి రావచ్చు అనుకొని ఇంట్లో పని మొత్తం చేస్తుంది. అన్నీ సర్దుతుంది, మొత్తం క్లీన్ చేసి పెడుతుంది. అంతలో లంచ్ కూడా ప్రిపేర్ చేస్తుంది. కానీ తినాలి అనిపించడం లేదు. కాంతానికి జ్వరంగా ఉండడం వల్ల పనికి రాలేదు. ఒకటే తినాలి అంటే తనకి తినబుద్ధి కావడం లేదు. అప్పుడే కాలింగ్ బిల్ మోగుతుంది. వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. తిన్నావా అని డోర్ తీసిన వెంటనే అడుగుతాడు. మోక్షి చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. తినలేదు అంటూ తల అడ్డంగా ఊపుతుంది. నాకు తెలుసు నువ్వు తినవని, అందులోనూ కాంతం కూడా రాలేదు కదా, నాకు చాలా ఆకలిగా ఉంది, మార్నింగ్ నుంచి ఏం తినలేదు. అంటే ఏంటి, మీరు టిఫిన్ చేయలేదా? అంత టైం లేదు, వెళ్ళడమే మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఒక కేసు గురించి సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టారు. ఈ మధ్య చైన్స్ రాబరీ ఎక్కువగా జరుగుతుంది. అందులోనూ 2-3 మర్డర్స్ కూడా జరిగాయి. వీళ్ళంతా బీహార్ నుంచి వచ్చిన ఒక ముఠా అనిపిస్తున్నారు. నేను లేని కాబట్టి వీటి గురించి నాకు తెలియలేదు. ఇప్పుడు వాళ్ళు ఎవరో కనుక్కోవాలి, లేకుంటే జనాలకి రక్షణ లేకుండా పోతుంది. మీరు తలుచుకుంటే ఏ పనైనా చేస్తారు. ఇదంతా చెప్పండి, పదండి భోజనం చేద్దురు అని చెప్పడంతో హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి కూర్చుంటారు. తనకిష్టమైన ఐటమ్స్ చేస్తుంది. ఏంటి, నేను లంచ్కి వస్తానని తెలిసి ముందే ప్రిపేర్ చేస్తావా అని అడగడంతో నవ్వుతూ తన వైపే చూస్తుంది. నీకెలా తెలుసు? మీరు మార్నింగ్ వెళ్ళేటప్పుడు అనుకున్నాను లంచ్కి వస్తారని, అందుకే కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. ఇంతలా మీరే వచ్చేశారు. తనకి వడ్డిస్తుంది కోమలి. రా నువ్వు కూడా వచ్చి కూర్చో అని వడ్డిస్తాడు. ఇద్దరూ లంచ్ చేయడం ముగిసిన తర్వాత మోక్షి వెళ్ళిపోతాడు. ఈవినింగ్ సమయం లోపల నుంచి ఇంకా బయటికి రాలేదు ప్రియ. తలుపు దనదన కొట్టేస్తున్నాడు దీక్షిత్. చాలా కోపంగా డోర్ ఓపెన్ చేస్తుంది. ఏంటి, ఏం మాయరోగం, తలుపు బద్దలు కొట్టేస్తున్నావు? కాకపోతే ఏంటి డార్లింగ్, ఆఫ్టర్నూన్ వెళ్ళి తిని పడుకున్నావు, ఇప్పుడు ఈవినింగ్ 6 o'clock అవుతుంది, నిద్ర లేయాలని తెలీదా? నాకు ఇష్టం వచ్చినప్పుడు నిద్రలేస్తాను. అలా ఎలా చెప్పు? నువ్వు కనిపించకుంటే నాకు చాలా దిగులుగా అనిపిస్తుంది.
అలాంటిది నువ్వు నన్ను తిట్టుకున్న రూమ్ నుంచి బయటికి రాకుండా ఉంటే నాకు ఎంత బాధగా ఉంటుంది చెప్పు. ఏంట్రా మళ్ళీ మొదలు పెట్టేస్తావు నీ గోల? ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చు కదా. అయ్యో, నన్ను బయటికి పంపి నువ్వేం చక్క ఇంటికి చెక్కేద్దాం అనుకుంటున్నావా? మన ప్లాన్ వీడికి ఎలా తెలిసింది అని మనసులో అనుకుంటుంది. హలో, ప్లాన్ ఎలా తెలిసింది అనుకుంటున్నావా? నాకు తెలుసులే నీ సంగతి అంటూ తన బుక్కలు గట్టిగా పట్టుకొని లాగుతాడు. మామూలుగానే ఇంటి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనుకుంటున్నావు. ఇక నేను ఇంట్లో లేనని తెలిస్తే ఇక్కడ ఉంటావా నువ్వు? అందుకే కదా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంది. ప్రతి క్షణం ప్రతి నిమిషం నా కళ్ళు నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాయి. నా నుంచి నువ్వు తప్పించుకోవాలని చూసినా తప్పించుకోలేవు బేబీ. ఆల్రెడీ డోర్ లాక్ చేశాను. నీకు స్వేచ్ఛ లేదు. ఓన్లీ ఈ 4 గదిలో మాత్రమే నీకు నచ్చినట్టు తిరుగు. నేను ఎవరు ఆపే ప్రయత్నం చేయరు అంటూ కిచెన్లోకి వెళ్ళిపోతాడు. ఒక స్ట్రాంగ్ కాఫీ పట్టుకొని వచ్చేస్తాడు. అసలే ఆలోచించి చించి నీ చిన్న మెదడు చితికిపోయి ఉంటుంది. ఈ కాఫీ తాగి ఇంకా ఏమైనా ఆలోచించడానికి ఐడియా వస్తాయేమో అంటూ కాఫీ తీసుకొచ్చి తన చేతిలో పెడతాడు. అసలే తను మాట్లాడుతున్న మాటలకి తలనొప్పిగా ఉంది. కాఫీ తాగేస్తుంది ప్రియా. ఏంటి డార్లింగ్, అంత బాగా నచ్చిందా కాఫీ? గడగడ తాగేసావు మంచినీళ్ళు తాగినట్టు. పక్కనే ఉన్న సోఫాలో కూర్చుని చేతులు 2 మోకాలు కానించి తల మీద పెట్టుకుంటుంది. తన మొహం దాచేస్తుంది. నీకెంత చెప్పినా అర్థం కావట్లేదేంట్రా తండ్రి, నన్ను చంపేస్తున్నావురా అంటుంది ప్రియా. నేనెందుకు చంపుతానే చెప్పు? నిన్ను పెళ్లి చేసుకుని 2 పిల్లలకు తల్లిలు చేయాలనుకుంటే నిన్ను చంపుతానా? మా బుజ్జి బంగారం కదా నువ్వు అంటూ 2 చేతులతో తనకి దిష్టి తీస్తాడు. దీక్షి, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పనా అంటూ తన చేతిని తన చేతుల్లోకి తీసుకుంటుంది. బుజ్జి బంగారం, నువ్వు ఇంత క్యూట్గా అడుగుతూ ఉంటే కాదంటన్నా చెప్పు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.